ఓం శ్రీ విజయ కనకదుర్గా శ్రీ చక్ర సహితాంబలా దేవతాయ నమో నమః. శ్రీ విజయ కనకదుర్గా శ్రీ చక్ర సహితాంబలా త్రిపురసుందరి దేవతాయ నమో నమః. యజమాన్ భోస్యాం శ్రీమాన్ గోత్రః. చెప్పండి లోపలికి వెళ్ళిపోయింది అలా భలే సార్ అలా సుబ్రహ్మణ్య శ్రీనివాస్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శుభ పరిపాలన తొలడుగు, శుభ పరిపాలన, శుభ పరిపాలన, శుభ పరిపాలన. అందరూ కూడా కొద్దిగా ఆగండి, ఎవరికి బ్రేక్ అనుకోండి. వార్డులో వాళ్ళందరూ ఈ కష్టాలు మెంటే గోపి గారు, సాబు గారు, అలాగే వార్డు ప్రెసిడెంట్ గారు రెహమాన్ గారు, రెండో వార్డు ఎవరు కూడా మన ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 1వ వార్డులో శుభ పరిపాలన తొలడుగు అనే కార్యక్రమం రెహమాన్ గారు అవతల నుంచి ఆవిడ ఇలా వచ్చాయి అది మీరు రోడ్డు గురించి చెప్పారు. తప్పనిసరిగా ఎవరు ఈ రోడ్డు వార్డు ఎవరో చేసుకుని బాపిరాజు గారు అంత బాగుంది. చంద్రబాబు నాయుడు గారు పంపించారు మీ దగ్గర మేడం గారిని మమ్మల్ని వస్తుంది, గ్యాస్ పడుతుంది. రేపు 15 వచ్చిన 15 నుంచి ఉచితంగా జిల్లాలో ఎక్కడికైనా బస్సులో ప్రయాణం చేయొచ్చు మహిళలు. బాగుందండి, చాలా బాగుంది. ఈ యూనిట్ కక్షి మెంటే గోపి గారు, సాబు గారు, వార్డు పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కూడా పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని కలవమన్నారు, మమ్మల్ని పార్టీ నాయకులు అందరూ బాబు నాకు 75 ఏళ్ళు, 40 ఏళ్ళు అంటున్నావు. అన్ని చేస్తున్నాం, అన్ని ఒకేసారి అవ్వవు. మన ఇంట్లో పనులు కూడా అన్ని ఒకసారి అవ్వవు, ఒకదాని తర్వాత ఒకటి అవుతూ ఉంటాయి. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. గారి ప్రభుత్వం ఎలా ఉందో చెప్పండి అమ్మా. మమ్మల్ని కలవమన్నారు, మమ్మల్ని ఎండలో తిప్పుతున్నారు, మిమ్మల్ని కలిసి మీ మధ్యలో తెలుసుకోమని. వయసు 60 ఏళ్ళు నిండితే పెన్షన్ అప్పుడు పెట్టుకోండి, తప్పకుండా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కలవమన్నారు, అందరినీ ఓటర్లు ప్రతి గడపకి వెళ్ళి. చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ప్రతి గడపకి వెళ్ళి నాయకులను కలవమన్నారు. మీ మంచి
తల్లికి వందనం డబ్బులు వస్తున్నాయా? చదువుకున్న పిల్లలకు ఒకటి దాటి నుంచి ఇంటర్మీడియట్ మా ఇద్దరు పిల్లలకి వచ్చాయండి. అది వైఎస్ జగన్ పరిపాలన అయితే ఒకరికే వచ్చాయి. మాకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా తృప్తిగా అనిపిస్తుంది. మావయ్య గారికి కూడా పెన్షన్ వస్తుంది. గ్యాస్ బండ్ గ్యాస్ బండ్ కూడా వచ్చింది. 15వ తారీఖు నుంచి ఉచితంగా నన్ను ఎరగరు మీరు పిల్లలు. ఈ యూనిట్ కక్షి వింటే గోపి గారు, సాబు గారు, పాటు పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కూడా పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని కలవమన్నారు. మమ్మల్ని పార్టీ నాయకులు అందరూ బాబు నాకు 75 ఏళ్ళు, 40 ఏళ్ళు అంటున్నావు. అన్ని చేస్తున్నాం. అన్ని ఒకేసారి అవ్వు. మన ఇంట్లో పనులు కూడా అన్ని ఒకసారి అవ్వు. భోజనం తర్వాత ఒకటి అవుతూ ఉంటాయి. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. గారి ప్రభుత్వం ఎలా ఉందో చెప్పండి అమ్మా. మమ్మల్ని కలవమన్నారు, మమ్మల్ని ఎండలో తిప్పుతున్నారు. మిమ్మల్ని కలిసి మీ మంచిగా తెలుసుకోమని. వయసు 60 ఏళ్ళు నిండితే పెన్షన్ అప్పుడు పెట్టుకోండి, తప్పకుండా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కలవమన్నారు. అందరినీ వాటర్ ప్రతి గడపకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ప్రతి గడపకి వెళ్ళి నాయకులు కలవమన్నారు. మీ మంచి తల్లికి వందనం డబ్బులు వస్తున్నాయా? చదువుకున్న పిల్లలకు ఒకటి దాటి నుంచి ఇంటర్మీడియట్ పెరిగారండి. వాటర్ అంటే అటువైపు ఎక్కట్లేదండి, ఇటువైపు అక్కడే కదండి. పైపులు సరిగా రావట్లేదు. ఒక పూట కూడా రావట్లేదా? భూమిలో ఉన్నది లెవెల్ వేస్తారు. రోడ్డు అప్పుడు నీళ్లు ఎప్పటి నుంచి రావట్లేదు? ఎక్కడో ఉంటుంది. అంతకుముందు 2 పూటలు వచ్చాయా? ప్రజలు అన్ని చోట్ల వస్తుంది. ఈ అప్పుడు వాటర్ కూడా వాటర్ సమస్య కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలుగానే కార్యక్రమం దాదాపు 26వ తారీఖున మొదలుపెట్టాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన నియోజకవర్గం బేవూరులో కూడా రూరల్ కావచ్చు, వీరవాస మండలం కావచ్చు, అలాగే టౌన్లో కూడా 39 వార్డుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని మీకు తల్లి వందనం కానీ, అలాగే గ్యాస్ బండ్లు కానీ, అలాగే పెన్షన్ కానీ సకాలంలో వస్తున్నాయా లేదని తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం 1వ వార్డులో ఉన్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళకి పెన్షన్ కానీ, తల్లికి వందనం అనే కార్యక్రమం కానీ, అలాగే గ్యాస్ కానీ అన్నీ వస్తున్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా చాలా సంతోషం. ఈ ప్రభుత్వం బాగుంది అని చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రోజున ప్రతి గడపకి కూడా వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చినప్పుడు 1వ వార్డులో దాదాపుగా ఒక రోడ్డు గురించి చెప్పడం జరిగింది. అలాగే రోడ్డు లేదనేసి, అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ కరెంట్ ఒకటి ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ రైల్వే ఉంది కాబట్టి, రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి
అక్కడ కొంతమంది జనం గొడవ చేస్తున్నారనేది ఒకటి దృష్టికి తీసుకొచ్చారు మహిళలు. మేమన్నీ కూడా మరి తప్పనిసరిగా ప్రతి డిపార్ట్మెంట్కి తెలియజేసి వాళ్ళకి తగినంత న్యాయం చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ చక్కగా ఈవేళ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి ఇంటింటికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసిన కోట సీతారామకృష్ణ గారు, మింటే పాలసారి గారు, అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీ రాము గారు, గోవింద్ గారు, వీరందరూ కూడా వచ్చి ప్రజల సమస్యలు ఏమిటి అవి తెలుసుకుని అవి నెరవేర్చాలనే ఆలోచనతోటి మమ్మల్ని అధిష్టానం పార్టీ ఇక్కడ పంపించడం జరిగింది. కొత్తగా మొన్న కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఆ పెన్షన్స్ అర్హులైన వాళ్ళకి అందినవా లేవా, అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఇంకెవరికన్నా చేసిన కార్యక్రమాలు అందకపోయినా వారికి అవి అందకపోయినా మరి వచ్చి ఎవరికన్నా పార్టీ తీసుకొస్తే అవన్నీ కూడా చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఈ వార్డులో చాలా సమస్యలు చెప్పారు. కౌన్సిల్ లేకపోవడం ఒక సమస్య, అలాగే పాత కౌన్సిలర్స్ కూడా యాక్టివ్గా లేకపోవడం ఒక సమస్య వారికి చెప్పడం జరిగింది. నేనైతే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ పార్టీ ఒకటో వార్డుకి నాయకులు ఉన్నారు. అలాగే వారితో పాటు నేను కూడా ఈ సమస్యల్ని తెలుసుకుని మేడం గారి దృష్టికి, అలాగే ప్రభుత్వం దృష్టికి, సార్ గారి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ క్లియర్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. భీమవరం పట్టణం 1వ వార్డు మెంటవర్ తోటలో సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పాలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఇంటింటికి తిరిగి సూపర్ పాలన తొలి అడుగు గురించి అందరినీ గడప గడపకి వెళ్ళి వాళ్ళకి ఏమేం పథకాలు అందుతున్నాయి, మరి ఇక్కడ ఉన్న వార్డులో సమస్యలు ఏంటి అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకుని మన టీడీపీ యాప్లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. మరి భీమవరం పట్టణంలో అన్ని వార్డుల్లో కూడా నాయకులందరూ కూడా బూత్కి తిరిగి గడప గడపకి వెళ్ళి ఈ యొక్క తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మరి అందరూ కూడా మహిళలు కూడా ఎంతో చక్కగా ఉంది పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది అని కూడా చెప్పడం జరుగుతుంది. పథకాలన్నీ కూడా అందుతున్నాయన్నారు. 1-2 సమస్యలు చెప్పడం జరిగింది. కరెంటు గురించి పోతున్నాయని, అలాగే ఈ రోడ్డు సీసీ రోడ్డు వేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అవన్నీ కూడా అధికారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ రైల్ ట్రాక్ దగ్గర కొంతమంది వ్యక్తులు డిస్టర్బ్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అది కూడా పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికీ రోజున 1-2 వార్డులో మరి శుభ పరిపాలన తొలడుగా అనే కార్యక్రమం మన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక నాయకత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ జరిగింది. మరి నిజంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి మరి తోట సీతారామలక్ష్మి గారు, మెంటే పాసారథి గారు, రామలింగరాజు గారు అందరూ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వస్తుంటే పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ వచ్చి మరి గతంలో 1986 వరదలో మెంటే వరద అనేది మునిగిపోయేదండి. అలాగే మన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి చైర్మన్ అయ్యాక ఈ మీరామేరా కోడ్ అంతా కూడా బాగు చేసి కలవట్లు కట్టి తర్వాత వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా మన అంజబాబు గారు కూడా గ్రాంట్లు అయి తీసుకొచ్చి తోట సీతారామలక్ష్మి గారు, అంజబాబు గారు అలాగా అందరూ కూడా గ్రాంట్లు తీసుకొచ్చి ఈ ములక ప్రాంతాన్ని తగ్గించి ఇక్కడ అంతా కూడా మెరుగుపరిచారు. అలాగే ఇక్కడ రోడ్లు ఏర్పడినా, కరెంట్ ఏర్పడినా అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పి పెద్ద ఎత్తున మరి తోట సీతారామలక్ష్మి గారికి వచ్చి స్వాగతం చెప్పడం జరిగింది. ఇదే స్ఫూర్తితో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని ఇంక సమస్యలు అయితే ఏది లేకుండా 2029 ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ప్రతి దిక్కున ప్రతి గడపకి సమస్య ఉండకూడదని చెప్పి పంపించడం జరిగింది. అందులో భాగంగానే మరి తోట సీతారామలక్ష్మి గారు, మెంటే పాసారథి గారు, రామలింగరాజు గారు, బాలు గారు, వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ రెహమాన్ గారు అందరూ పేరున బాతు నరేష్ గారు, ఈ కష్టరైనండి మెంటే గోపి గారు, సాబు గారు అందరూ కూడా మరి పాల్గొన్నామంటే వాళ్ళు ప్రతి నాయకులకి, కార్యకర్తలకి కూడా పట్టణ తెలుగుదేశం తరఫున మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మేరకు తోట సీతారామలక్ష్మి గారి మరి వారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో 1వ వార్డులో ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరం కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి గౌరవ సారథి గారు, అలాగే ఇతర పెద్దలకి, వార్డు ఎక్స్ కౌన్సిలర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి కస్టర్డ్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. ఈ రోజుని మీరు చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇంటింటికి అందుతున్నాయా లేదా, అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ మిమ్మల్ని అడిగి తెలుసుకుని ప్రభుత్వ దృష్టిలోకి తీసుకెళ్ళి
మరి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో అలాగే ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా కొంతమంది కొన్ని సమస్యలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మరి మీరు అడగటం జరిగింది. అవన్నీ కూడా మన ప్రభుత్వంలో మీకు రాబోయే కాలంలో, అలాగే మీకు తల్లికి వందనం కార్యక్రమంలో 2 ఉన్న 4 ఉన్న పిల్లలకి ప్రతి ఇంట్లో కూడా ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వం ఇంటికి ఒక్కడికే ఇవ్వటం జరిగింది, ఒక పిల్లలకి. అదే కాకుండా ఈవేళ దేశంలో ఎక్కడ మన రాష్ట్రంలో లేని విధంగా ప్రైవేట్ స్కూల్స్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా, బడి పిల్లలందరికీ 13,000 రూపాయలు వాళ్ళకి మరి ఫీజు రియంబర్స్మెంట్ కింద వేయటం జరుగుతుంది. అదే కాకుండా మరి మంచి దుస్తులు ఇవ్వటం కానీ, మధ్యాహ్న భోజనం గతంలో బాగోలేదని చెప్పి ప్రజల నుంచి వచ్చిన విన్నతి మేరకు లోకేష్ బాబు కూడా మరి మధ్యాహ్న భోజనాన్ని సన్న బియ్యం ఏర్పాటు చేసి ముతక బియ్యాన్ని రద్దు చేసి మరి అందించడం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే స్కూల్కి వెళ్ళి పిల్లలందరూ కూడా మంచి మార్కులతో చదువుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా అతి త్వరలో పూర్తి చేస్తారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.